ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట 37వ కీర్తన 28వ చరణము. ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటికి కాపాడబడుదురు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, ఆయనను భక్తి శ్రద్ధలతో వెంబడించటం అనేటువంటిది క్రైస్తవుల జీవితంలో ఎంత మాత్రమునో కూడా అది వ్యర్థమైనటువంటి పని కాదు, వృధా ప్రయాస అంతకంటే కాదు. 37వ కీర్తన 28వ చరణంలో దైవ భయము కలిగినటువంటి వారి జీవితములకు ఆయన ఇస్తున్నటువంటి రెండు గొప్ప దీవెనలను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒకటి, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని దేవుడు విడిచిపెట్టడంట. రెండవదిగా, వారిని ఎప్పటికీ కూడా కాపాడుచూనే ఉంటాడంట. ఈ రెండు దీవెనలు, ఆశీర్వాదములు ఆయన యందు భక్తితో జీవించేటటువంటి వారికి ఎప్పటికీ కూడా ఉంటాయి. ఐగుప్తులో బానిసగా జీవిస్తున్నటువంటి యోసేపు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు అక్కడ ఆయన్ని విడిచిపెట్టలేదు. చెరసాలలో కూడా ఆయన కాపాడుతూ వచ్చాడు. బబులోనులో షడ్రక్, మేషక్, అబేద్నెగోలు దేవుణ్ణి భక్తితో వారు ఆరాధించేటటువంటి వారుగా ఉన్నప్పుడు వారిని విడిచిపెట్టలేదు. అగ్నిలో సహితము వారిని కాపాడి భద్రపరిచినటువంటి దేవుడు. ఆ రీతిగా నీ భయభక్తులు నీకు ప్రతిఫలాన్ని ఇచ్చేవిగా ఉన్నాయి అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ భయమును కలిగి భక్తిని కలిగి దేవుణ్ణి వెంబడిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ కొద్ది మాటల చేత మిమ్ములను బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ చిన్న ధ్యానంలో భయభక్తులు ఎంత ఉపయోగమో మేలో మాకు తెలియచేశారో నీకు వందనములు చెల్లించుకొనుచు మేము కూడా అట్టి దైవ భయములో కొనసాగుటకు కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.